ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేస్తుందనేసి గత ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెను ఎక్కిస్తే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కంటే ఎక్కువ ఈ ప్రభుత్వమే బీసీలకి ద్రోహం చేస్తుంది. గత ప్రభుత్వం అన్న స్కాలర్షిప్ కోసం దేనికో ఒకదానికి విద్యకి సహకరిస్తుండే, కానీ ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలైనా నేటి వరకు విద్య ఉద్యోగ ఏ దాంట్లో కూడా బీసీలకి న్యాయం చేసిన పక్షాన లేదు. కేవలం కులగణన చేసి మభ్య పెట్టడమే చేస్తుంది. కనుక ఈ ప్రభుత్వం విద్యార్థులకి బంగారు భవిష్యత్తు చూపించేలాగా సంక్షేమ హాస్టళ్ళు, సొంత భవనాలు నిర్మించాలి. మరియు విద్య అనేది ముఖ్యమనేసి మన ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారు. కాబట్టి విద్య అనేది మొత్తం విద్య, వైద్య అన్నీ కూడా ఉచితంగా కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు విద్యార్థులు ఈ కార్యక్రమంలో వచ్చి ఈ ధర్నాని ఆదివారం రోజు, ఈ నెల 15వ తేదీన ఆదివారం రోజు జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొనాలి అని చెప్పేసి కోరుతున్నాను. మరియు ఏది ఏమైనా సరే బీసీలు ఒక పార్టీ పెట్టాలి. పార్టీ పెడితేనే మన ఓట్లు మనం వేసుకుంటాం. కాబట్టి ఎదుటి అగ్రవర్ణాలకు కానీ వేరే పార్టీలకు కానీ మనం అడుక్కోవాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. నా యొక్క విన్నపం ఏంటంటే బీసీలో ఒక పార్టీ పెట్టి మన ఓటు మనం వేసుకుంటాం. కాబట్టి వాళ్ళు మన దగ్గర జేజాలు కొట్టాలి, అడుక్కోవాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరికి లేని నిబంధన కేవలం బీసీ విద్యార్థులకు. ఎందుకంటే మీరందరూ ఆలోచించాలన్నా, ముఖ్యంగా ఏమైందంటే టాప్ 10 కాలేజెస్లో మన బీసీ పిల్లగానికి సీట్ వచ్చినా వాడు ఫీజు ఎఫోర్డ్ చేయలేడు కాబట్టి పోలేకపోతున్నాడు. అది ఏది సిబిఐటి అయితే ఏంది, వాసవి అయితే ఏంది, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అయితే ఏంది. ఎందుకంటే వీడు 10,000 లోపు ఉంటేనే ఫీజు ఇస్తాడు. ఇంకోటి దౌర్భాగ్యపు చర్య ఏంటంటే, సిగ్గులేని చర్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ దిమాగ్ లేని వాళ్ళు ఏంటంటే కామన్ ఫీజు ఏమో 45,000 చేసారు కాలేజీలలో. అంటే ఇంజనీరింగ్ కామన్ ఫీజే 45,000, ఈ పనికి మాలలో ఏమో బీసీలకు ఇచ్చేది 35,000. అంటే మినిమం కామన్ ఫీజు కూడా ఇయ్యని పిల్లలకి ఇద్దామని అది కూడా లేదు. వీళ్ళేమొన్న మంత్రుల ఎమ్మెల్యేలు జీతాలు పెరిగి 11లలో 13,000 ఎక్స్ట్రా వస్తే ఎంబడే తీసుకున్నారు. రాత్రి జీవో అమలైంది, వాళ్ళు తీసుకున్నారు. కానీ పేద పిల్లలకి ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలి. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని కూడా తేవాలి. 2017లో మేము అనేక మార్లు పోరాడితే తిరుపతిరావు కమిటీ చేశారు, ఇంకా తిరుగుతూనే ఉంది. ఆ కమిటీ నివేదిక ఏమైందో, ఇప్పుడు ఏమైందో. ఇప్పుడు ఆకునూరు మురళి గారు కొత్త దుకాణం ఓపెన్ చేసేదో అది పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ఫీజు నియంత్రణ ఎట్లా, ఈ ఫీజు యొక్క రెగ్యులేటరీ కమిటీ ఎట్లా, పేద పిల్లలకు ఎలా న్యాయం చేయాలనేది ఇప్పటి వరకు కూడా దాని విధి యొక్క నిబంధనలు తెలియదు. కాబట్టి విద్యార్థుల యొక్క పూర్తి స్థాయి, అలాగే తీసుకుంటే బీసీ విద్యార్థులకు సంక్షేమ హాస్టల్ బిల్డింగులు లేవు, బిల్డింగులు ఉంటే కరెంటు బిల్లులు లేవు, కరెంటు బిల్లులు ఉంటే వసతులు లేవు. కాబట్టి దుర్భరమైన, మీరు రోజు పత్రికల్లో చూడొచ్చు, దుర్భరమైన జీవితం విద్యార్థులు అనుభవిస్తున్నారు. కాబట్టి గురుకులాలు కూడా సర్వనాశనం చేసేసారు. కాబట్టి వారు తినే తిండి నుంచి పడుకునే బెడ్ దాకా అన్ని అవినీతిపరమైన, ఎక్కడ కూడా విద్యార్థులకు ఫెసిలిటీస్ లేవు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని వర్గాల విద్యార్థులను ప్రభుత్వం ఆదుకొని యుద్ధ ప్రాతిపదికనగా ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద, స్పెషల్ ప్రివిలేజ్ కింద వీళ్ళకు పూర్తి స్థాయిలో అన్ని వసతులు కల్పించాలని చెప్పి మా విద్యార్థి సంఘం తరఫున మనవి. భవిష్యత్ కార్యాచరణ కానీ వాటి యొక్క విధి విధానాలు కానీ సీనన్న గారు పెద్దలు తెలియజేస్తారు. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. తారకేశ్వర్ గారికి, మా బ్రహ్మచారి గారికి, తదితర బీసీ సోదరులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు మేము ప్రభుత్వం ఏర్పడే ముందు మా సీనన్న నేతృత్వంలో మరి మమ్మల్ని ముఖ్యమంత్రి పిలిచినప్పుడే చెప్పాము, మీరు ఏదైనా విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ విద్యకి ఇవ్వాలి. రేపు భావి భారత పౌరులు భారతదేశాన్ని కానీ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించి మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంచి మంచి ఆఫీసర్లు కావాలంటే విద్యతోటే సాధ్యం. కాబట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ మీటింగ్లో చెప్పాము ముఖ్యమంత్రి గారికి. విద్య వైద్య రెండింటికి అవకాశం ఇవ్వండి. విదేశాలలో ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నారు ప్రజలందరూ. మరి ఆ దేశంతో పోలిస్తే నేను మొన్న స్విట్జర్లాండ్ పోయాను. ఆ దేశంలో ఏం లేదు, విద్య వైద్య రెండు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. గవర్నమెంట్ ప్రైవేట్ ఉండే అక్కడ స్విట్జర్లాండ్, ఆ దేశంలో నేను చూశాను అక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ విధంగా జరగాలని చెప్పి మేము మమ్మల్ని సలహా అడిగితే చెప్పాడు మా సీనన్న గారు. మరి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి దాదాపు 9 నుంచి 10,000 ఫీజులు బకాయిలు ఉంటే ఏ విధంగా చదువుకుంటారండి విద్యార్థులు? వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మా తమ్ముడు ఇప్పుడే ఇక్కడ కూడా నా దగ్గర కూడా కొంతమంది వస్తారు, మాకు సర్టిఫికెట్లు ఇస్తలేరు,
మరి పై విద్యకు మేము వెళ్ళాలంటే సర్టిఫికెట్ ఇస్తలేరని చెప్పి ఈ ప్రైవేట్ కాలేజ్ యజమాన్యాలు మరి బడుగు బలైన వర్గాలను చాలా బాధ పెడుతున్నారు. మరి ఆ విధంగా జరగకుండా మరి మా తమ్ముడు మా అన్న నేతృత్వంలో రేపు మార్చి 15 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాము. అదేవిధంగా వచ్చే నెల మరి ఈ నెల 23, 24 తారీఖు ఢిల్లీలో కూడా మరి మాకు జనగణనలో భాగంగా కులగణ మరి బీసీల జనాభా ఎంత ఉంది దేశవ్యాప్తంగా కూడా మరి దాని లెక్కలు కూడా తీయాలని చెప్పి ప్రధానమంత్రి మీద ఇదివరకే కలిశాము. మరి దాంట్లో కూడా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. 23, 24 తేదీల్లో మరి జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ మరి అన్ని విషయాలు మా అధ్యక్షుడు చెప్తారు. మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మరి ఇది ఎందుకంటే బీసీలో ఉండే బడుగులు విద్యార్థుల కోసం తక్షణమే ఆ 9,000 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు.